అంతే తప్పించి అవును. అతను ఎవడెవడికన్నా తెలుసా? అదే కదా. వీళ్ళు పెట్టబోతున్నారని తెలిసి అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి అంతే. తీసుకున్నాడు. అంతేగాని అవును. జగన్ చూసిన పార్టీ లేకపోతే ఆ శివప్రసాదం చూసిన అది అదే కదా. ఓ పార్టీ పెట్టుకున్నాడు. అయినా అతని దగ్గర నుంచి డొమైన్ తీసుకున్నందుకు గానీ అతనికి ఏదో చేశాడు, అయిపోయింది. అవును. పార్టీ పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, తిరిగాడు. ఆ పార్టీ పెడతాడని తెలిసి అతన్ని జైల్లో పెట్టారు. వాస్తవంగా అవును. సోనియా గాంధీతో వ్యతిరేకించినోడు, విభేదించినోడు, అవును. అహంకారాన్ని అంగీకరించినోడు, ధిక్కరించినోడు, జైలుకు అవును. పోయినోడు. అయినా అవును. కూడా జనం ఓట్లేశారు అతను. అయినా కూడా జనం ఓట్లేశారు. ప్రతిపక్ష నాయకుడిని చేశారు, ముఖ్యమంత్రిని చేశారు. ఈవెన్ మొన్న ముగ్గురు కలిస్తే గాని ఓడించలేకపోయారు. అప్పటికి 40% ఓట్లు సాధించారు. 40% ఓట్లు వచ్చినాయి. అవును. మరి అతను అసమర్థుడే. ఎవరు ఉమ్. సమర్థుడు? తోడు అవును. లేకుండా గెలవనోడు, ఉమ్. మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నటువంటి వాడు. అలాగే అయ్యా ఇట్లాంటోడు నా జీవితంలో ఉండకూడదు, ఇతని వల్ల నేను అన్యాయం అయిపోతున్నానని చెప్పబడినటువంటి వాడు. ఉమ్. ఆయన గొప్ప వ్యక్తి, నైతిక విలువలు గల వ్యక్తి. వీళ్ళెవరికి నైతిక విలువలు లేవు. వీళ్ళు మాతో కలిసి ఉంటే నైతిక విలువలు ఉంటాయి, మాతో లేకపోతే వాళ్ళందరూ అనైతిక ప్రవర్తనే. ఇలాంటిది మన మెదళ్లలో విషయాన్ని చొప్పించడానికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక అర్రజన్ మీడియా, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బాబు జపం, బాబు తపం, తెలుగుదేశం కోసం ప్రాణం, తెలుగుదేశం కోసమే వాళ్ళ జీవితాలు అంకితం. దానికోసం జర్నలిజాన్ని చంపేస్తారు, జర్నలిజం విలువల్ని చంపేస్తారు.